హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి చికెన్ బిర్యానీ రెసిపీతో వచ్చేసా. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా, చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం తగినంత, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొద్దిగా పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఒక హాఫ్ లెమన్ పిండుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. చికెన్కి మొత్తం ఈ మసాలా అంతా కలిపేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది, చికెన్ పీస్కి బాగా మసాలా పడుతుంది. అందుకనే బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇవ్వండి, ఇలాచీ, లవంగాలు ఒక 2, ఇలాచీ ఒక 2, గసగసాలు, మళ్ళీ ఏమో ధనియాలు, జాజి పువ్వు, నెక్స్ట్ దాల్చిన చెక్క, జాజికాయ, అన్ని మసాలాలు, బిర్యానీ మసాలా అంతా కొద్దిగా వేసుకొని ఇంకా అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, నేనైతే ఇలానే అన్నీ ఒకేసారి కలిపి పేస్ట్ చేసుకుంటానమాట. ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, తర్వాత దీనికి కావాల్సిన కొద్దిగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక హాఫ్ కిలో రైస్ వాష్ చేసి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి, తయారు చేసే విధానం. ముందుగా కొద్దిగా మందపాటి కుక్కర్ కానీ బిర్యానీ గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ బాగా వేడెక్కినాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని కొద్దిగా వేయించాక అప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో వేసి బాగా వేగనివ్వాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలిపినాక బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి. చికెన్కి బాగా మసాలా అంతా బాగా పట్టినట్టు వేగనివ్వాలి. ఈ వీడియోలో చూపించే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగా వస్తుంది. బాగా చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా వేయించుకున్నాక ఒక టమాటా, ఒక 2 టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత
కొంచెం కలుపుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ పీస్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, లైట్గా వాటర్ పోసుకొని అది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత నాకు కొద్ది కారం తక్కువగా ఉందని నేను కొంచెం కారం వేసుకున్నాను. ఉప్పు కూడా తక్కువ ఉందని ఉప్పు కూడా వేసుకున్నాను. సరిపడినంత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. నేను ఇగోండి ఈ లోటాతో 1 లోటా రైస్ తీసుకున్నాను. అందుకని దాంతో 1 లోటా రైస్ తీసుకున్నాను కాబట్టి 2 లోటాలు నీళ్ళు పోసాను అన్నమాట. 1 గ్లాస్ రైస్ 2 గ్లాస్ వాటర్లా తీసుకోవాలి. అందులో కొత్తిమీర కూడా వేసేసి బాగా మరగనివ్వాలి ఆ వాటర్. ఇగోండి వీడియోలో చూపించే విధంగా మరుగుతున్న దానిలో రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వాటర్ తీసేసి ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బాస్మతి రైస్ చాలా బాగా వస్తాయి అన్నమాట విడివిడిగా. చూడండి, ఎక్కువ కలపకూడదు, ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతాయి. ఆ తర్వాత కుక్కర్కి బెల్ట్ విజిల్ తీసేసి ఇలా కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతుంటుంది. సైడ్ నుంచి మెల్లగా ఇలా కలుపుతుండాలి. ఎందుకంటే మొత్తం కలిపేస్తుంటే అవి విరిగిపోతుంది బాస్మతి రైస్. స్లోగా కలుపుతూ ఉండాలి. మరి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గనిస్తే చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా యమ్మీగా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చికెన్ పీస్లకి అయితే మసాలా చాలా బాగా పట్టిందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనికి నేను కచంబరీ చేశాను. అది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకోండి ఆనియన్స్ లెమన్ పెట్టుకున్నా. దీనికి కచంబరీ ఎలా చేసుకోవాలో చూసేయండి. కచంబరీకి ఒక 1/2 గిన్నె పెరుగు, అందులో సన్నగా తురిమి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. నేను కచంబరి కొంచెం చిక్కగా చేస్తానన్నమాట. ఇలా అయితే బాగుంటుంది, పల్చగా అయితే బాగోదు. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఇలా చేస్తాను. అంతే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీలో ఆ కచంబరీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మరో రెసిపీతో మళ్ళీ